ధర్మపురిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారానే తాను ఎమ్మెల్యేగా పదవిలో ఉండే అవకాశం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య లక్ష్మణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, మాజీ ఎంపీపీ చిట్టిబాబు, మాజీ ZPTC బత్తిని అరుణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి, మండల దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భాగ్యం కలిగిందంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకుని యొక్క ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తమ్ముడు రమేష్, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఫోటో. ప్రపంచ దేశాల్లో మన భారతదేశం పోటీ పడుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, వారిచ్చిన స్ఫూర్తి, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మేలు జరగాలి, సమాన హక్కులు కలగాలి, ఆ చట్టానికి రాజ్యాంగపరంగా చట్టానికి లోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశం నడుస్తుంది. ప్రపంచ దేశాలకు భారతదేశ ప్రజాస్వామ్యంపై విలువలు పెరిగినాయి అంటే అది గౌరవ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ ఒక్క ఫలాలతోనే ఈరోజు దేశంలో భారతదేశానికి గొప్ప ఔన్నత్యాన్ని వచ్చినటువంటి విషయాన్ని మనం అక్కడ పెద్దలందరూ కూడా మర్చిపోవద్దు. ప్రపంచంలో అత్యంత గొప్ప దేశం అంటే అమెరికా దేశంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉంది. అంటే మన దేశం కానీ మన భూమి కానీ ఎంత గొప్పది. ఈ ఏప్రిల్ నెల మాసం వచ్చిందంటే మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన దళిత సంఘాలు కానీ బలహీన వర్గాల సంఘాలు కానీ ఒక పండుగ వాతావరణం. బాపుత పూజ్య గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి, జ్యోతిరావు పూలే జయంతి, ఇలాంటి మహోన్నత ఈరోజు ఇంత గొప్పగా రాజ్యాంగపరంగా ముందుకెళ్తున్న తరుణంలో పడ్డ సమాన హక్కులు అందరికీ, అట్టడుగు వర్గాలకు కానీ పేద వర్గాలకు కానీ, ఒక వర్గానికి కాదు, అంబేద్కర్ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు వారు. మరి వారి జయంతి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహణ చేసినటువంటి నిర్వాహకులు ఎన్నికపైన పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో పూట మొన్ననే సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరిగింది. అంటే పేదవాళ్ళ పక్షాన ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీరు మన పేదవాళ్ళ వర్గానికి మేలు జరిగే విషయంలో ఏ సూచన చెప్పినా, పార్టీలకు అతీతంగా ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మీ శాసనసభ్యుడిగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. భేషజాలాలు లేవు. పార్టీ అనే వ్యక్తిగతమైన ఆలోచన ఏముండదు. ఎందుకంటే 3.5 సంవత్సరాల తర్వాత ఆ ధర్మపురి లక్ష్మణస్వామి దయ, ప్రజల దయ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకు పోదాం తప్ప వ్యక్తిగతమైనటువంటి, ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఒక శాసనసభ్యుడిగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శాసనసభ్యుడిగా మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నన్ను ఆశీర్వదించినారు. రాజకీయ పరంగా ఏదైనా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను కిందికెళ్ళి కష్టపడి వచ్చిన కార్యకర్తకి వచ్చిన వాడిగా మీరు ఎవరు ఏ సూచన చెప్పినా కూడా ఏ పార్టీ అని కాకుండా వ్యక్తిగతంగా ఈ మన ప్రాంతానికన్నా ఈ విధంగా మన పేదవాళ్లకు ఈ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది వచ్చి మనం అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో పట్ల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, అందరం కూడా అన్ని వర్గాలు కూడా మేలు జరగాలనేటువంటి ఇచ్చిన స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ అని తెలియజేసుకుంటూ అన్యత భావించద్దు. ఎందుకంటే